హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఓట్స్తో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ దోశ చేస్తున్నాను. ఈ ఓట్స్ తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్స్ ఓట్స్ వేసుకోవాలి. ఈ ఓట్స్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా ఓట్స్ మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు వీటిని నాననివ్వాలి. 15-20 నిమిషాలు అయితే అయింది. ఓట్స్ కూడా చక్కగా నానిపోయినాయి. ఇవి నానేలోపు నేనైతే ఇలా పల్లి చట్నీ చేసేసుకున్నాను. పల్లి చట్నీ చాలాసార్లు చూపించానని ఇప్పుడు చూపించలేదు. అలాగే ఈ ఓట్స్ని మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట, మెత్తగా దోశ బ్యాటర్ లాగా. ఆ మిక్సీలో వేసుకునేటప్పుడే వీటిని కూడా వేసుకోవాలి. ఈ మీడియం సైజు ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయి, అందుకే ఎక్కువగా తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, 2 ఇంచుల అల్లము, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ అంతా జీలకర్ర. వీటిని కూడా ఈ ఓట్స్తో పాటు మిక్సీలో వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి లేకుండా ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. ఇవి వేయటం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. చట్నీ లేకుండా కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వీటిని వేసుకుందాం. చూసారా, ఓట్స్ అయితే చక్కగా నానిపోయినాయి. మీరు కావాలంటే ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు, నైట్ కూడా పెట్టుకోవచ్చు. చక్కగా నానుతాయి. 20 మినిట్స్లో అయితే నాకు చక్కగా నానిపోయినాయి. ఇలా మిక్సీ జార్లో కొంచెం నానబెట్టుకున్న ఓట్స్ అలాగే ఇవన్నీ కొంచెం వేసుకొని మిక్సీకి తిప్పుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా అలాగే మిక్సీలో వేసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమి వేయొద్దు, మనం నానబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా, అదే వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇది వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం బ్యాటర్ అంతా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే థిక్గా ఉంటుంది ఈ బ్యాటర్ కాబట్టి కాస్త తగినంత వాటర్ వేసుకోవాలి. ఈ ఉప్పు వాటర్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది ఓట్స్ కదా, కాస్త స్టిక్కీగా ఉంటుంది. బ్యాటర్ని ఇలా దోశలు పోసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. అలాగే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కూడా పెట్టేసుకోవాలి. ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో ప్యాన్ పైన ఇలా రుద్దుకోవాలి. ఈ దోశల్ని హై ఫ్లేమ్లో అస్సలు కాల్చుకోకూడదు, మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాటర్ స్టిక్కీగా ఉంటుంది, ఓట్స్ చాలా స్టిక్కీగా ఉంటాయి కదా, కాలడానికి టైం పడుతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలి. ఈ సైడ్ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కాలనివ్వాలి. ఈ ఓట్స్ దోశలు వేరే దోశలాగా అంత క్రిస్పీగా రావు, కాస్త సాఫ్ట్గానే ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్దీ కూడా. ఇలా రెండో సైడ్ కూర కాల్చుకున్న తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవడమే. మిగతా మొత్తం ఇలాగానే ఆనియన్తో ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని దోశలు వేసుకోవాలి. ఇంతే, ఎంతో హెల్దీ అయిన ఓట్స్ దోశ రెడీ. ఇలా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓన్లీ ఏ చట్నీ లేకుండా అలాగే అయినా తినొచ్చు, సూపర్గా ఉంటాయి. మరి మీరు కూడా ఈ ఓట్స్ దోశ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.